దిస్ ఇస్ జబర్దస్త్ నాగదేజ అలియాస్ బంగారు రాజా. సో ఈరోజు ఇంటర్వ్యూ రచ్చ రంబోలో అవుతుంది, ఎందుకంటే మామూలు జనరల్ ఇంటర్వ్యూలో ఉండదు, డిఫరెంట్గా ఉండబోతుంది. సో ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్వహించిన సినిమా లవ్ యూ రా. అంటే లవ్ యూ రా సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరికాలు ప్రపోజ్ చేసుకుంటారు. సో ఎంత క్యూట్ సినిమా మన ముందుకు 5వ తారీఖున రాబోతుంది. అలాగే అంత క్యూట్ ఏంజిల్ అండ్ క్యూట్ యువరాజ్ అని చెప్పాలి. సో ఇద్దరు కూడా మన స్టూడియోలో ఉన్నారు. సో మనం టీంతో చిట్ చాట్ చేద్దాం. రాజా బగర్ రాజా, నేను మీ పెద్ద కృష్ణ పోసారి కృష్ణుడి. రాజా లవ్ యూ రా సినిమా మామూలు ఉండదన్నా, మా టీం కూడా అదిరిపోయారు నాన్న. అబ్బబ్బా ఏముందిలో అన్నా సైజు. రాజా అదిరిపోయాలన్నా, ఐ లవ్ యూ రాజా, మీ సైజుకి లవ్ యూ నాన్న. ఇక్కడ చూడండి మా హీరో గారు మామూలు లేరు. అమ్మ అయ్యా ఊరబ్బా ఊరన్న, ఇప్పటిదాకా ఎంతమంది పడేసావు నాన్న? నిజం చెప్పు రాజా, ట్రైలర్ చూసాను అన్న, అందరికి ప్రపోజ్ చేస్తూనే ఉన్నావు రాజా. అది ట్రైలర్ పడికే సార్, సినిమాలో లేదా నాన్న? చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటావు నాన్న. నిజం చెప్పు నాన్న, నిజం చెప్పు రాజా. అయితే ఐ లవ్ యూ రాజా, నేను నీ ప్రపోజ్ చేస్తున్నాను అన్న. ఐ లవ్ యూ రాజా, లవ్ యూ 3 నాన్న, లవ్ యూ 4 నాన్న. రాజా మనం చెప్పాల్సింది లవ్ యూ 2 లవ్ యూ 3 కాదు నాన్న. అందాల ధార గారలు పట్టి చంద్రబాబు పైన ఉంటుంది కన్నా. అమ్మా అయ్యా ఇక్కడే ఉంది నాన్న. బంగారు రాణి పర్ఫార్మెన్స్ అదరగొట్టావు. నిజం చెప్పు రాని, రియల్ లైఫ్ లో ఎంతమంది లవ్ చెప్పు రాని. సో నిజ జీవితంలో అయితే లేదు లవ్ అయితే. నిజంగా సినిమాలో అయితే చాలా సూపర్ గా చేశారు. అసలు పోస్టర్ లో కూడా చూస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో తెలుగు ఇండస్ట్రీకి మరొక ఆణిముత్యం వచ్చింది. సో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో గీతికా రతన్ మన ఇండస్ట్రీకి రాబోతుంది. సో ఈ సినిమా ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఒక క్యూట్ ఏంజిల్ అని చెప్పాలి. సో ఈ మూవీలో ఫస్ట్ మీరు నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సన్నివేశాలు ఏంటి? అమ్మాయి అబ్బాయి గురించి ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటా, అంటే తను ఏదో ఆలోచించుకుంటూ ఉంటే తను అలా వస్తాడనమాట. మన ఈ లొకేషన్ లో చేశారు. అది ఫుల్ ఒక పాండ్ లాగా ఉండి ఒక గ్రీన్ కలర్, అది గుర్తుందా మీకు లొకేషన్? చెరువు దగ్గర. సో అది నాకు చాలా ఇష్టం. అది ఎర్లీ మార్నింగ్, అది మంచి ఫాగీగా ఆ సీన్. అంటే సినిమా వాళ్ళు మన అందరూ చెప్పింది ఏంటంటే దయ్యాలతో బాగా పరిచయాలు కూడా ఉన్నాయంట. ఎందుకంటే ఎక్కువ సమాజంలో నువ్వే తిరిగావంట, దయ్యాలతో బాగా ఫ్రెండ్షిప్ అయిందంట. అసలు నాకు శివయ్య చాలా ఇష్టం. లేకుండా శివయ్య అక్కడే ఉన్నా అనమాట. శివుడు ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఏముంటుంది చెప్పడం ఏముండదు. సో చాలా మూవీలో క్యారెక్టర్ వరకు మీరే శ్మశానంలో ఎక్కువ చెప్పడం, మీరు నిజంగా ఏమైనా భయపడలేదా నైట్ టైంలో అట్లా? ఫస్ట్ టైం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఈయన ఒరిజినల్ శ్మశానంలో షూట్ పెడతారని. మన షూట్ అంటే మనం ఏమనుకుంటాం, బేసికల్ గా సెట్ చేస్తాం. సో అలా అనుకున్నాను. ఒక సీన్ లో నిజంగా నాకే భయం అనిపించింది నన్ను నేను చూస్తుంటే. ఆశిస్తే లైవ్ అంటా ఉంటాను నేను, ఒక బూడిద. నాకు ఇప్పటికీ డౌట్, అది ఒరిజినల్ తీసుకొచ్చారు. నైట్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 12 o'clock జుట్టు లాగా పెట్టుకొని భయపెట్టారా లొకేషన్? తినని చూస్తే విలేజ్ లో వాళ్ళందరూ నిజంగా గోస్ట్ అనుకున్నారు. విలేజ్ లో వాళ్ళందరూ వెళ్ళిపోతుంది ఒకటే, అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారా? నిజంగా ఒకటే నడుచుకుంటూ వెళ్ళిపోద్ది, ఒకటే నడుచుకుంటూ వస్తుంది. కనీసం ఎవరైనా తోడు తీసుకెళ్ళమంటే పర్లేదు, శివయ్య ఉన్నాడు కదా అంట. నిజంగానే సినిమాలో కూడా చాలా క్యూట్ గా ఉన్నారండి. క్యూట్ కపుల్ అని చెప్పాలి. బెస్ట్ కపుల్ అవార్డు కూడా రావచ్చు, ఎందుకంటే మన ప్రెస్ మీట్ లో కూడా ఒక మంచి అవార్డు అదే చెప్తున్నా. అంటే ఈ మీ చదర్ లాగా చాలా క్యూట్ గా అది భయంకరం ప్రెస్ మీట్ లో. అసలు ఏ ప్రెస్ మీట్ లో కూడా మీ ఇద్దరు ప్రొడ్యూసర్ గారు, మీ ఇద్దరు చూసి నాకు అన్నా జిల్లాలో ఉన్నారు, మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది, ట్రైలర్ అదిరిపోయింది అండ్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. సో మీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఫ్యూచర్ లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమైనా ఉందా డ్రీమ్ రోల్?
ఏదైనా యాక్షన్ ఎంటర్టైనింగ్ చేయాలి అని ఉంది. లేడీ ఓరియంటెడ్. ఐ హావ్ అథ్లెటిక్ బాడీ ఆల్రెడీ. సో ఏదైనా కొంచెం లేడీ ఓరియంటెడ్ అలా. అండ్ నాకు కొంచెం కష్టమైన జోనల్ ఏమన్నా ఉంది అంటే కామెడీ. ఆ ఫియర్ కొంచెం ఓవర్కమ్ చేసి బాడీ ఇంకొంచెం ఈజ్ అయితే సో బాగుంటుంది. సో బేసికల్ అయితే ఇండస్ట్రీ అయితే హీరోయిన్ వచ్చేసింది. సో నెక్స్ట్ మూవీస్ కూడా ముందుకు చాలా మూవీస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. కంగ్రాచులేషన్. ఆ శివయ్య మీతో ఉంటాడు. ఈ సినిమా ద్వారా తర్వాత ఇంకా నెక్స్ట్ చాలా మూవీస్ వస్తాయి. ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మన డైరెక్టర్ గారు ఉన్నారు. డైరెక్టర్ గారు, మీకు సినీ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది మీ కెరియర్, మీ జీవితంలో? అసలు డైరెక్టర్ అవ్వాలన్న ఎందుకు, ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వచ్చు, మీరు డైరెక్టర్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? నాది అసలు ఫస్ట్ స్టార్టింగ్ దేశముద్రతో స్టార్ట్ అయింది సార్. ఓ, దేశముద్ర. దేశముద్ర అంటే అంతకుముందు చాలా సినిమాలు చూశాను. దేశముద్ర సినిమాకి వెళ్ళాను. అక్కడ నుంచి నాకు ఆ సినిమా చూసడం కానీ, ఆ స్పీడ్ కానీ, ఆ స్పీడ్ నరేషన్ కానీ, ఆ టేకింగ్ కానీ అంతా అసలు ఎలా తీస్తారో ఇదంతా అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆలోచన. మనం కూడా ఒక కథ రాద్దాం సరదాగా అని చెప్పి సినిమాలు చూసి సినిమా యాజ్ ఇట్ ఈజ్ స్టార్టింగ్ టైటిల్స్ కాడి నుంచి అలాగే రాయాలని అనుకున్నాను కథ. అలాగే రాస్తే ఉన్నాయి కథ మొత్తం. అక్కడ నుంచి అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 10th బ్యాచ్మేట్ వాళ్ళే నన్ను చెడదొబ్బారు. వాళ్ళే చెప్తున్నాను, వాళ్ళు పొగడం వల్లే నేను మొత్తం ఫ్రెండ్స్ ఇండస్ట్రీకి రాని కారణం మెయిన్ ముఖ్యంగా 10th క్లాస్ బ్యాచ్. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కృష్ణానగర్ లో చాలాసార్లు తిట్టుకున్నాను. సో ఈ రోజు హ్యాపీ, వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ క్లాస్ రూమ్ లో మాట్లాడకపోయి ఉంటే నేను కృష్ణానగర్ వచ్చేవాను కాదు. కాకపోతే కృష్ణానగర్ లో కష్టాలు చూసి కొంత తిట్టుకున్నాను. వీళ్ళు రెచ్చగొట్టబట్టే నేను వచ్చాను ఇక్కడికని. సో ఈ రోజు ఫైనల్ గా హ్యాపీ. సో కంటెంట్ ఓరియంటెడ్ సినిమా తీశారు. సో కంటెంట్ కామెడీ కంటెంట్, నిజంగానే కంటెంట్ చాలా బాగుందని పబ్లిక్ టాక్ లో కూడా వచ్చేసి చాలా ఇంటర్వ్యూలో కూడా చూసాం మనం. సో ఈ సినిమా సో 5వ తారీఖు రాబోతుంది. ప్రేక్షకులు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అండి. చిన్న సినిమా అని కాదు కానీ పెద్ద సినిమా ఫీలింగ్ కలిగిద్ది. పెద్ద సినిమాలో ఏదైతే ఉంటుందో సేమ్ అదే అన్నీ ఉంటాయి. కాకపోతే మీకు సెట్లు గిట్లా ఉండవు, అంత న్యాచురల్గా ఉంటుంది. సేమ్ పెద్ద సినిమాలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, వాళ్ళ పెద్ద సినిమాలో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో సేమ్ అన్ని డిటో ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంటుంది. ప్రాపర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ అనే టైటిల్ హర్రర్ అంటున్నారు, లవ్ యూ టైటిల్ అని అంటున్నారు. కారణం ఆ టైటిల్, ఆ పేరు అనిపించుకోవడం కోసం హీరో చివరి దాకా పోరాడుతూ ఉంటే ఫైనల్ గా హీరోయిన్ చేత లవ్ యూ అనిపించుకుంటాడు. సో అది ఎలా జరిగింది అనేది మాత్రం మ్యాజిక్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికన్నా గోస్ట్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. గోస్ట్ క్యారెక్టర్ చేసింది. గోస్ట్ ఉంది, ఆ గోస్ట్ చాలా బాగా చేసింది అందరికన్నా. కనిపించకుండా భయపెడుతుంది, వినిపించకుండా భయపెడుతుంది. టోటల్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా 5వ తారీఖున అదిరిపోయే కామెడీ కంటెంట్ తో మన సినిమా రాబోతుంది ప్రేక్షకుల ముందుకు. సో ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. సో మన హీరో గారు చూద్దాం. సో బాబు బలంగా తయారు. అసలు ఎలాగ మనదేమో ఫ్యామిలీ బ్యాక్, ఇదేమో 6 ప్యాక్, ఎలాగ మనం షూటింగ్ లో ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పటికీ అలాగే ఉన్నాం, ఎలా హౌ ఇస్ పాసిబుల్? అదే సార్, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను, జిమ్ కి వెళ్తున్నాను, డైట్ చేస్తున్నాను, అంతే. అంతకు మించి సింపుల్, కష్టమేం కాదు. కొంచెం ఇక్కడ ఆపుకుంటే కొద్దిగా అన్ని సెట్ వస్తే నో చికెన్ బిర్యానీ, నో మటన్ బిర్యానీ, నో. అంటే తింటాను, అవి కూడా తింటాను. ఎంత తినాలో అంత పద్ధతిగా తింటాను, అంతే. అన్ని తింటాను, పద్ధతిగా. సో ఈ సినిమాలో మీరు షూట్ చేస్తున్నప్పుడు మీకు బాగా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది ఏ సీన్? ఎగ్జైట్మెంట్ గా అంటే నాకు డైరెక్టర్ గారు ఎర్లీ మార్నింగ్ షాట్ ఒకటి ఉంటుందండి 7 o'clock కి. మనమేమో అంటే ఎంత మనకి తెలిసినా చేసినా ఫస్ట్ టైం అది కెమెరా ముందుకు వచ్చిన మనం ఫస్ట్ షాట్ అనేది ఒకటి డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ చెప్పాలి అంటే అది ఎట్లుంటది అంటే మనకి ఫ్లో అంతా నేను డైలాగ్ చెప్పటము, కెమెరా ప్యాన్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ గారి ఎంట్రీ ఉంటది. ఇవన్నీ కుదరాల, మనకి టైం లేదు అక్కడ. నాకు సింగిల్ షాట్ లో అవ్వాలి, నువ్వు ఏం చేస్తావో తెలియదు అని చెప్పి నాకు డైలాగ్ ఇచ్చారు. నేను ప్రిపేర్ అయ్యి అక్కడ చెప్పాను. నేను చెప్పినాక సూపర్ వచ్చిందని మెచ్చుకున్నారు. అది నా లైఫ్ లాంగ్ గుర్తుంటదండి ఆ సింగిల్ టేక్ షాట్ అనేది. ఇప్పటికీ నేను అది మన సినిమాలో చూసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఎప్పటికీ మర్చిపోయినా ఆ సీన్ అనేది. ఒక మెమొరబుల్. సో అలాగే అక్కడ బంగారు రాజా పెద్దన్న, అందరికి పెద్దలకి పెద్దన్న.
అందరూ ఢిల్లీ తయారు తిన్నామా పడుకుందామా తెల్లరిందా అది పక్కన పెట్టండి. సినిమాలో ఆయన చూస్తే చాలు మీరు నవ్వుతూనే ఉంటారు. కరెక్ట్ అండి. అంతే కదా. అంతే. సో సినిమాలో మీ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ జోన్ అది. సో చూడంగానే బాగా పబ్లిక్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి? చాలా బాగుంటుంది అన్న నా క్యారెక్టర్. చూసిన తర్వాత మీరే చెప్తారు. ఏది రివీల్ చేస్తారు? రాజా ఏది రివీల్ చేయాలన్నా మొత్తం స్వీట్ అండ్ షార్ట్ గా కట్ చేసేవాడు రాజా. దాచుకున్నారు లోపల. సెప్టెంబర్ 5న రివీల్ చేస్తారు. అంటే ఇక్కడ చెప్పేసి అక్కడ ఆడియన్స్ కి ఎంజాయ్ చేయటం ఉండదు కదా. సో ఆడియన్స్ కి అక్కడే థియేటర్ లోనే ఫుల్ ఫన్. బావా చూసావా బావా, లాస్ట్ లో ఉన్న శేఖర్ బావా నువ్వు వచ్చి థియేటర్ లో చూడమంటాడు. బాబాయ్ నాకు రెండు టికెట్ కొనేసి నేను కూడా వచ్చేస్తున్నా. ఇదంతా సరే, మీరు కూడా ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు కదా, మీకు ఏది బాగా నచ్చిన సీన్? సో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే క్లైమాక్స్ లో మనం ఒక సీన్ ఉంది, మనం దయ్యం రప్పించే సీన్. వాళ్ళ అసిస్టెంట్ అంటారు కదా, ఓం పూరి, అమరీష్ పూరి, పానీపూరి రా రా అనే నిజంగా దయ్యం వచ్చేసరికి అందరూ పారిపోయేసరికి నేను కూడా చాలా భయపడ్డాను. నేను నిజంగా డెవిల్ వచ్చేసిందే అనుకున్నా. మిడ్ నైట్ షాట్ కదా అది, మిడ్ నైట్ 2 o'clock షాట్. ఎలా ఉంటుంది చెప్పు, అందరూ పారిపోయి ఎవరు లేరు, నేను ఒకరిని. అన్న షాట్ అయిపోయింది, మీరు అందరూ రాని నేను ఆడేస్తున్నా. ఇంకా యాక్చువల్గా గోస్ట్ పెట్టడానికి కారణం నిజంగా గోస్ట్ లా ఉంటారు, అందుకే పెట్టారు ఆ గోస్ట్, ఆ క్యారెక్టర్. నిజంగా అదైతే చాలా హిలేరియస్ అనిపించింది. సో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే మనం మా అన్న మా ఇద్దరు కాంబినేషన్ సీన్, ఒక సీన్ బెట్ చాలా వచ్చి ఫస్ట్ ఎవరైనా వచ్చి దెయ్యాన్ని అడగటం, దెయ్యాన్ని చూపించండి నేను డబ్బులు ఇస్తానని అంటాడు కదా. అదొక డిఫరెంట్ జోన్ అంతే. ఇంకా ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఈడెవరు ఫస్ట్ టైం వచ్చి దెయ్యాన్ని చూడాలనుకున్నాడు. ఇప్పుడు మామూలుగా మా దగ్గర చాలా మంది ఉంటారు, డిఫరెంట్ వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని మనం నాకు అనిపించింది ఫస్ట్ నా దగ్గరికి వచ్చి దయ్యం చూపి అంటే లైన్ కూడా దయ్యం చూపిస్తాను. ఎవరైనా అమ్మాయిని చూపించమంటాడు, పువ్వులు చూపించమంటాడు, లేకపోతే ఇంకోటి చూపించమంటాడు. బిజినెస్ కదా, అన్ని రివ్యూ చేయకూడదు. సినిమాలో సపరేట్ క్యారెక్టర్ ఉన్నది, ఒక ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ ఎలా ఉంటారు ఎవరైనా వ్యక్తులు దెయ్యాన్ని చూపించాలి, దెయ్యాన్ని చూడాలని ఎవరికైనా ఉంటుందా? అది కంటే అది పక్కన పడితే నేను ఏం చెప్తే అది నిజంగా దెయ్యం రావడం, అది కాదు హైలైట్. నేను ఏదో ఊరికే చెప్పడం, అది నిజంగా దెయ్యం రావడం. ఒక వ్యక్తి అయితే ఒక డైలాగ్ చెప్తున్నారు స్పాట్ లో, ఏంటన్నది సంపంగ సంపంగది సంపంగప్ప చెప్పాలంట. అంత టార్చర్ చూపించాడు నాకు ఆ డైలాగ్. ఆన్ ది స్పాట్ కదా, ఆన్ ది స్పాట్. అవును అవును గుర్తుంది. వాడు రావట్లేదంటే వాడికి చెవుడు పర్లేదు మాత్రం అంటాడు. కానీ ఓవరాల్ అయితే సినిమా అయితే నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ హిలీరియస్ కామెడీ అండ్ హారర్ తో కూడుకున్న అండ్ రొమాంటిక్ తో కూడుకున్న అండ్ లవ్ తో కూడుకున్న సినిమా మన ముందుకు రాబోతుంది June 5th. సో ఆల్ ది బెస్ట్ మన టీం అందరికి. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ దీపావళి, ఈ ముబారక్, ఆదా బర్త్డే, ఫుల్ బర్త్డే. సో మనం పార్టీ అయిన తర్వాత మనం ఈవెంట్ ఈ నెక్స్ట్ మనం సక్సెస్ఫుల్ ఈవెంట్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. సో టీం అందరికి ఆల్ ది బెస్ట్. వ్యూవర్స్ డోంట్ మిస్ 5వ తారీఖున మేము ముందుకు రాబోతున్నాం. మా అంతా కొత్త టీమే. సో మనం కొత్తలో ఉండొచ్చు, కంటెంట్ మాత్రం అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. సో దీంట్లో మన కథ హీరో, కంటెంట్ హీరో. సో సాంగ్స్ కూడా సూపర్ డూపర్ అదిరిపోతాయి సాంగ్స్. వాళ్ళు కొనుక్కునే టికెట్ కి న్యాయం చేస్తాం. మీరు కొనుక్కున్న టికెట్ కి న్యాయం చేస్తాం, 100% కడుపుబ్బ నవ్విచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళి ఇంకా 10 మందిని పంపిస్తారు, థియేటర్కి వెళ్ళరా బాబు సినిమా అదిరిపోయిందిరా బాబు అని చెప్తారు. సో అంతే స్వీట్ అండ్ షార్ట్ గా లవ్ యూ రా. అందరికి ఆడియన్స్ అందరికి ఒకసారి లవ్ యూ రా చెప్పండి. లవ్ యూ రా, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆడియన్స్. ప్రేక్షకులారు మీ అందరికి లవ్ యూ రా. నేను ఫైనల్ ఒక మాట చెప్తానండి. జనరల్ గా ఒక ఆడియన్ వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళ వర్క్ ప్రెషర్ కానీ వాళ్ళకున్న విధానంలో ఏదన్నా ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళి చూసుకొని పీస్ఫుల్ గా నవ్వుకుంటే ఉన్నదంతా మర్చిపోతారు కదా. అది ఖచ్చితంగా మీరు మా లవ్ యూ రా సినిమా చూశాక మీ టికెట్ పెట్టుకొని మీరు కొని లోపలికి వెళ్ళి చూశాక ఖచ్చితంగా మీకున్న మెంటల్ టెన్షన్ అనేది, ప్రెషర్ అనేది రిలీవ్ చేసుకొని థియేటర్ నుంచి ఎగ్జిట్ అవుతారండి. కాబట్టి అందరూ సెప్టెంబర్ 5న బుక్ మై షోలో ఆల్రెడీ ఓపెనింగ్స్ జరిగాయండి. ఓపెన్ చేసుకొని బుక్ చేసేసుకోండి. సెప్టెంబర్ 5 థియేటర్లలో వస్తున్నాం, చూడండి, మా టీమ్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, లవ్ యూ రా టీమ్, డోంట్ మిస్. మళ్ళీ మనం కలుద్దాం సక్సెస్ మీట్ లో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, హ్యాపీ బర్త్డే, బై బాయ్.